అమ్మగారి పేరైనటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చేసినటువంటి సేవలకి అతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అతను సినిమాలో హీరోగా అతనికి ఇచ్చినటువంటి ప్రతి హీరో క్యారెక్టర్ ని పండించినందుకు అతనికి పద్మభూషణ్ వచ్చింది. అంతేగాని అతనికి పద్మభూషణ్ రావడానికి ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది, చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా వచ్చింది. మరి ఆయన అధికారంలో ఉంటే వచ్చిందా? లేదు. మొన్న ఏదో ఒక అవార్డు వచ్చింది, ఇన్ని స్టెప్పులకి ఇన్ని వేల స్టెప్పులు ఇన్ని వేల డాన్సులు వేశారని. ఆ అవార్డు పదవిలో ఉంటే వచ్చిందా? లేదు. అది వాళ్ళకి సినిమా ప్రపంచం. వాళ్ళ సినిమానే వాళ్ళ ప్రాణం, వాళ్ళ సినిమానే వాళ్ళ నటన. వాళ్ళకి ఎల్లార్లు ఇస్తే సినిమా, అన్నం తింటే సినిమా, నిద్రపోతే సినిమా, కాలు కింద పెడితే సినిమా, సినిమా సినిమా సినిమాగా ఉంటున్నప్పుడు ఏంటంటే అటువంటిప్పుడు అది తప్పకుండా అవార్డు అతనికి లేట్ అయింది. ఇంకా పద్మభూషణ్ అనే అవార్డు చాలా లేట్ అయింది. ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు కూడా. అంటే నేను కూడా అది నిజమా కళ అని నేను కొట్టుకున్నా, పట్టుమని కొట్టుకున్నా. నేను పెట్టింది ఇది నిజమే, అబద్ధం కాదు. బాలయ్యో మన డాకూర్ మహారాజుకి నీ గోల మామూలుగా లేదయ్యో, ఇప్పుడు తెల్లారిదే మా గళ్ళి ఎట్ట పేలిపోయిద్దాం అనుకున్నా. నిజంగానే టపాసు లేంది, మేళతాళా లేంది, రంగవల్లు లేంది, ఆడపడుచులు ఒక రేంజ్ లో గోల్ చేసి పరేశారు. ఏందమ్మా ఏంది మీ గోల, ఏందమ్మా ఇంట్లో పడుకోకుండా అంటే ఓ అంటున్నారు. అమ్మో వీళ్ళేం కొట్టేటట్టున్నారు, అసలు ఏందమ్మా ఏందన్నా అంటే ఒక అమ్మాయి అట పక్క తప్పుకొని ఏందమ్మా బాలకృష్ణ గారిని తెలిసింది రాత్రే, నేను ఆన్లైన్ లో చదివాను. ఏందమ్మా ఏందని ఊరిని దబాయించాను. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే లేదు. సరే నేనేం మాట్లాడిన విషయం చెప్పండి అంటే, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలుసా, అందుకే ఈ హంగామా, అందుకే ఈ హడావుడి అని ఒక రేంజ్ లో చేశారు. బాలకృష్ణ గారి ఫోటోని వాళ్ళ ఇంటి ముందర రంగవల్లిలో దింపేసుకున్నారు. నేను కూడా అది కూడా నిజంగానే నాకు కూడా డౌటే. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, బాలకృష్ణ గారు మీకు 20 60 ఒకసారి చెప్పండి. మీ ఎనర్జీ, మీ సంతోషం, మీ స్టెప్పులు, మీ డాన్సులు, మీ ఫైట్లు, మీ యాక్షన్ సూపర్ 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 గా ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అగవాయ్ అంత పెద్ద హీరోని పట్టుకొని చంటిపిల్లాడు అంటావండి, ఎవడు పగిలిద్ది. ఇంకో విషయం ఏంటంటే అతనికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా బాగుంది. ఆ ప్రజల చిరకాల వాంఛ కూడాను అతను కూడా పద్మభూషణ్ అవార్డు రావాలని. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా చదువుతున్నాను. నేను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ విషయం ఏంటంటే అది బయటికి చెప్పుకోలేకపోయాను అనమాట. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది ఓకే, వాళ్ళ నాన్నగారు సినిరెడ్డి గారు కూడా కనీసం భారతరత్న కూడా ఇవ్వట్లేదని కొంతమంది అయితే అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఆయన కూడా ఇంతకన్నా గొప్ప నటుడు కదా. ఆయన లేరు కదా, ఆయన స్థానంలో ఇప్పుడు భారతరత్న ఎవరికి ఇస్తారు? లేకపోయినా కానీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నటించే వాళ్ళు ఒకళ్ళైతే పేరు ఒకళ్ళు మోయకూడదు కదా. రాజకీయం ఏం చేస్తున్నాను, మన పేరు ఎలా మోస్తారు? రామారావు గారికి లక్ష్మీ భారతి అవన్నీ నాకు తెలియదు. అవి వచ్చినప్పుడు నాకు అంతా తెలియదు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రానికి సేవ చేసే వాళ్ళు కానీ సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, గద్దర్ లాంటి వాళ్ళు. సో ఆయన కూడా ఇచ్చేది ఉండే కానీ కొంతమంది అంటున్నారు, మీరేం చెప్తారు? గద్దర్ గారు గురించి అయితే నాకైతే తెలియదు. కానీ గద్దర్ గారు రాష్ట్రానికి సేవ చేస్తున్నారు, ప్లస్ రాజకీయంలో కూడా ఉన్నారు. కానీ అతను ఒక దానిట్లో చేస్తే ఇతను 4 వీటిలలో ఉన్నాడు కదా. ప్రజలకు సేవ ఏంటి, ఒక రాజకీయ నాయకుడిగా ఏంటి, ఒక సినిమా హీరోగా ఏంటి, ఒక హాస్పిటల్ యాజమాన్యంగా ఏంటి, వీళ్ళన్నిటిగా చేస్తున్నారు కనుక ఇతనికి లేట్ అయింది ఫస్ట్. మరి ఇప్పుడు చిరంజీవి గారు ఏం సేవ చేశారని చెప్పేసి అతనికి పద్మ విభూషణ్ కూడా వచ్చినాయి. అది మొత్తము పద్మ విభూషణ్ అనేది సినిమా ప్రపంచంలో వచ్చిన ఒక ట్యాగ్, అంతేగాని ఈ సేవలు ఈ రాజకీయాలకు వచ్చిన ట్యాగ్ కాదు. అది పద్మ విభూషణ్లు రాజకీయ నాయకులకు ఎవరు ఇవ్వరు. సోషల్ వర్కర్స్ కి ఇస్తారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇస్తారు, సినిమా వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఏదైనా వస్తే రాజకీయ నాయకులకు వస్తుంది. కానీ ఇవన్నీ కలిపి కలబోసుకొని చేశారు కనుకనే బాలకృష్ణ గారికి అటువంటి పద్మభూషణ్ అనేది వచ్చింది.